హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా పార్ట్ 2లో. అయితే దాని కంటిన్యూషన్ ఈరోజు పార్ట్ 3 వీడియో ఉంటుంది. ఓకేనా? అయితే మీలో ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి మిస్ కాకుండా చూడండి. మరి ఈరోజు పార్ట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, భారతదేశంలో అత్యల్ప వర్షపాతం గల ప్రాంతం ఏది? ఆన్సర్ 3 జైసల్మేర్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? ఆన్సర్ 4 123వ సవరణ. ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందార్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ 2 ఆవుల పిచ్చయ్య. క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి? ఆన్సర్ 3 సి మాత్రమే. ఒక్కసారి సి చూసినట్టయితే, గోదావరి నది యొక్క పొడవు 1265 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమనిచ్చారు? గోదావరి నది యొక్క పొడవు అనేది 1265 కిలోమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్. ఎందుకంటే గోదావరి యొక్క పొడవు వచ్చేసి 1465 కిలోమీటర్లు. కానీ ఇక్కడ ఏమనిచ్చారు? 1265 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరికాని వాక్యాలే. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 సి మాత్రమే. మరి మిగిలిన ఆప్షన్స్ చూసినట్టయితే ఒకసారి ఫస్ట్ వన్ ఏ, భారతదేశంలోని నదులలో గంగా నది తర్వాత అతిపెద్ద నది గోదావరి. నెక్స్ట్ బి, గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో జన్మించింది. ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్న నదులలో గంగా నది తర్వాత పెద్ద నది వచ్చేసి గోదావరి. తర్వాత ఈ నది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో అంటే నాసిక్లోని త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో జన్మించడం జరిగింది. ఓకేనా? తర్వాత లాస్ట్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గోదావరి 772 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గోదావరి నది 772 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. రాజ్యాంగ అధికరణం 14లో పేర్కొన్న చట్టం ముందు అంతా సమానమే అనే సూత్రం క్రింది వారిలో ఎవరికి వర్తిస్తుంది? ఆన్సర్ 3 ప్రధానమంత్రి. భారత ద్వీపకల్ప పీఠభూమి ఏ విధమైన రాక్స్ని కలిగి ఉంది? ఆన్సర్ 2 కాంబ్రియాన్ రాక్స్. నిజాం రాజ్యంలో ఎన్ని రకాల కౌలు పద్ధతులు ఉండేవి? ఆన్సర్ 4 3 రకాలు. ఫ్రెండ్స్, నిజాం రాజ్యంలో 3 రకాల కౌలు పద్ధతులు ఉండేవి. మరి అవేంటి అంటే, ఫస్ట్ వన్ నగదు రూపంలో కౌలు చెల్లించే పద్ధతి. సెకండ్ వన్ కౌలును పంటలో భాగంగా చెల్లించే పద్ధతి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి స్థిరమైన కౌలు చెల్లించే పద్ధతి. ఈ 3 రకాలు అంటే ఈ 3 పద్ధతులు కూడా నిజాం రాజ్యంలో ఉండే కౌలు పద్ధతులు. ఓకేనా? క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ కవులు మరియు వాటి రచనలు రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 2. ఒకసారి అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ పంపకవి. ఆన్సర్ సి ఆది పురాణం. సెకండ్ వన్ బద్దెన. ఆన్సర్ డి సుమతి శతకం. ఇక థర్డ్ వన్ వచ్చేసి పాల్కురికి సోమన. ఆన్సర్ బి బసవ పురాణం. ఇక లాస్ట్ వన్ గోణ బుద్ధారెడ్డి. ఆన్సర్ వచ్చేసి ఏ రంగనాథ రామాయణం. సో వీటికి ఫైనల్గా మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో జరిగింది? ఆన్సర్ 3 కాకతీయులు. 1980వ సంవత్సరంలో కృష్ణానది జలాల ఒప్పందం ఏ రాష్ట్రాల మధ్య జరిగింది? ఆన్సర్ 2 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఫ్రెండ్స్, చూశారు కదా పార్ట్ 3 వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.